తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. మరోవైపు సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉందంటున్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఈ దఫా జాతర మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి భక్తులు ఒక ఆసక్తి నెలకొని ఉంది. ముందస్తుగా వస్తే మాత్రం చాలా చక్కటి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి జాతర నిజానికి జనవరి 28, 29, 30, 31 తేదీలలో ఉండగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుండడంతో ఆ సమయంలో వస్తే ఎలాంటి దర్శనం జరుగుతుందో అని ముందస్తుగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు, మొక్కులు అప్పచెప్పుకుంటున్నారు. మనతో హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి పలు ప్రాంతాలకు వెళ్ళి ఇవాళ భారీగా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎక్కడ నుండి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈ అమ్మవారి దగ్గరికి వస్తే మీకు ఎలాంటి అనుభూతి ఉంటుంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, మా మొత్తం ఫ్యామిలీ వచ్చింది. అయితే ఈ అమ్మవారికి మేము ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరం నుంచి మేము మొక్కుకొని వస్తాం. నేనే కాదు, మా అత్త వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, నా పెళ్ళి కాకుండా ముంగడి వాళ్ళు కూడా నాకు ఒకసారి తీసుకొని వచ్చినారు. అయితే మేము మొన్ననే ఇల్లు ఓపెనింగ్ చేసినారని అమ్మవారికి ఇల్లు పెడదామని వచ్చినాము. మా తాతల కాలం నుంచి వస్తుంది సార్ ఇక్కడ. మేము మా ఫాదర్ వాళ్ళు, మా గ్రాండ్ పేరెంట్స్ తరతరాలుగా మేము వస్తున్నాము. అమ్మవారికి కోరిన కోరిక అన్నీ నిలబేస్తుంది. అదే ఒడిబియ్యం ఇస్తాం కదా. ఈ మంత్లో ఒక ఫంక్షన్ అయింది, ఇంట్లో గృహప్రవేశం అయింది. ఒడిబియ్యం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చీర కట్టించి ఒడిబియ్యం ఇచ్చేసి వెండిది ఇల్లు సమర్పించుకుందామని చెప్పి వచ్చాము. అందుకోసమే జాతరకు బిఫోర్ వస్తే దర్శనం చాలా బాగా అవుతుంది. జాతరకు వస్తే అక్కడ దూరం నుంచి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక 1 month బిఫోర్ వచ్చి దర్శనం చేసుకొని ఒడిబియ్యం ఇచ్చేసి వెళ్దామని చెప్పి అనుకున్నాం. మళ్ళీ జాతరకు మళ్ళీ వస్తాము. ప్రతి సంవత్సరం ప్రతి సెకండ్ ఇయర్ జాతరకి కంపల్సరీగా వస్తాం మేము. రథసప్తమికి తరతరాలుగా నాది జనరేషన్స్ నుంచి వస్తున్నాం మేము. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడైతే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బై ద టైం కంప్లీట్ అయ్యే వరకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇట్ వాజ్ డిఫరెంట్, మొత్తం న్యాచురల్ ఉండే. ఇప్పుడు ఎలా అంటే డెవలప్మెంట్ అవుతుంది. మనం ఎలా డెవలప్ అవుతున్నామో మన టెంపుల్స్ కూడా డెవలప్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇవాళ గతంలో చూస్తే చుట్టూ ఒక రేలింగ్ ఉండేది, ఒక గోడ ఉండేది, అంటే అది కూడా కడుతున్నారు. కానీ ఇవాళ ఈ రోజు మీకు వస్తే ఈ ఓపెన్ లో అమ్మవార్లు కనిపించడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాం సార్. ఒక 20 years కానీ 10 years కానీ నుంచి ఎప్పటి నుంచి వస్తే వస్తున్నామో కనిపించింది. కానీ మళ్ళీ ఇలా కనిపిస్తుందో లేదో తెలీదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా లోపలికి వచ్చిన తర్వాతనే వస్తుంది అమ్మవారి దర్శనం అవుతుందని అనిపిస్తుంది. ప్రహరీ గోడ అనేది స్టోన్స్ తో కడుతున్నారు, చాలా పకడ్బందీ కడుతున్నారు. కాబట్టి ఇలా ఓపెన్ లో అమ్మవార్లు కనిపించడం అనే ఒక సీన్ మాత్రం మనకు మున్ముందు ఇంకెప్పుడు జరగదు. 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు గ్యారంటీ అని ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా భక్తులు వచ్చారు. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం. అమ్మవారు మాకు దయదలుస్తూనే ఉంది. చిన్న పెద్ద లేకుండా, ధనిక బీద లేకుండా ఇక్కడికి వచ్చేసి అందరూ అమ్మవారిని మొక్కి దీవెన పొందుతూ ఉంటారు. కానీ ఈసారి వచ్చే వరకు అంత రిపేరింగ్ చేస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. చాలా వరకు ఇంకా అమ్మవారి యొక్క ప్రియ ప్రతిష్టలు మొత్తం ప్రపంచం మొత్తం అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం సార్, స్థానికులం కాబట్టి. మంచి దర్శనానికి అనువైన ప్రదేశంగా ఇప్పుడు మాకు కనిపిస్తుంది. చాలా సంతోషం. అది అసలు రద్దీగా ఉన్నటువంటి దేవతలు ఇప్పుడు కనపడడం వల్ల సంతోషంగా ఉంది సార్. కృష్ణా జిల్లా అవనగడ్డ నుంచి వచ్చాను. చెప్పండి, కృష్ణా జిల్లా ఏపీ ఆంధ్రప్రదేశ్ అవనగడ్డ దగ్గర నుంచి వచ్చాను సార్. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావడం చాలా బాగా ఉంది. డెవలప్ బాగా చేస్తున్నారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి వచ్చారు అని అంటే ఈ భక్తి అక్కడికి పాకిందని చెప్పొచ్చు. అమ్మ చెప్పండి, ముందస్తుగా ఎందుకు వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చినాము. మాకు మంచిగా అనిపించింది. ఇక మళ్ళీ జాతర కూడా వద్దామని అనుకుంటున్నాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగా ఉంది, చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా ఆనందంగా ఉంది, మంచిగా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ముందు ఎర్లీగా చేస్తే బాగుండేది. ఒక 6 months ముందు చేసేస్తే పండుగ కంటే ముందు అయ్యేది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా పట్టించుకొని మంచిగా చేస్తారని చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దయతో ఇంకా మంచిగా కావాలి అని అనుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మరి జాతరకి రాకుండా ఇప్పుడు ముందు ఎందుకు వచ్చారు? మాకు ఏంటంటే ముందు మొక్కు తీర్చుకోవాలని మేము వచ్చినాము. ఎక్కడి నుంచి మీరు? మేము వరంగల్ నుండి వచ్చినాం. జాతర పనులు చాలా జాగ్రత్త మంచిగా జరుగుతున్నాయి. ఇలాగే మీరు అందరినీ ఉత్తేజించి మీరు
మీడియా అంతా రావాలని మేము కూడా కోరుకుంటాం. రేపు చూస్తున్నాం మొత్తానికైతే చాలా ఉత్సాహంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆనందం అవుతుంది. ఈ డెవలప్మెంట్ అనేది చూస్తుంటే మున్ముందు ప్రపంచ లెవెల్లో ఇది ప్రచారం జరిగి వివిధ దేశాల వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంత గొప్పగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి భక్తులు ఆనందం చూస్తున్నాం. ఇక్కడ మొక్కులు ముందస్తుగానే వారి కోరికలు తీర్చుకుంటున్నారా ఈ ఆటను కోయడం కానీ సో ఇక్కడ సెంటిమెంట్స్ ప్రకారం చూసిన వరుసగా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ఇంత దగ్గరలో అమ్మవారికి ఇంత దగ్గరలో ఇప్పుడు జాతర ప్రారంభమైన తర్వాత మున్ముందు ఇంకెప్పుడు సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ప్రహరీ కూడా వచ్చేస్తుంది. వీళ్ళంతా కూడా చాలా దూరంలో ఆపడం జరుగుతుంది. ఆ నియమాలన్నీ అప్పుడు పాటించాల్సి వస్తుంది. ఇంత దగ్గరగా ఈ అమ్మవారికి మొక్కులు అప్పచెప్పడం అనేది సాధ్యం కాదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే భక్తులంతా కూడా ఈ ఆదివారం కావడంతో ఇంకా 2 నెలలు జాతర ఉండగానే ఇక్కడికి వచ్చి అమ్మవారిని చాలా దగ్గరగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఆసక్తిగా వచ్చాయి. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. చూసినాం సందడి అయితే చాలా హడావుడిగా చాలా కోలాహలంగా కొనసాగుతుంది. కెమెరామెన్ రామదాస్ నరేంద్ర HM TV వరంగల్.